హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అసలు మీ పర్సన్ ఎనర్జీ ఈ పౌర్ణమి గడియల్లో ఏ విధంగా మారబోతుంది? ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది? వాళ్ళు మీ గురించి ఏ విధంగా ఆలోచించబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా ఈ రీడింగ్ని చూడొచ్చండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో ఉన్న పాయింట్స్ మీకు 100% మాత్రం ఇందులో రిజనేట్ అవ్వదండి. కొన్ని పాయింట్స్ మాత్రమే రెజినేట్ అవుతాయి. ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు అది మొత్తం నాదేనేమో అనేసి మాత్రము మీరు తలకెత్తుకోవద్దండి. ఏది బాధ అనేది తీసుకోవద్దండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి దయచేసి. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది 100% మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అప్పుడు అది మీ రీడింగ్ అవుతుంది. అది పర్సనల్ రీడింగ్ మాత్రమే. ఇది జనరల్ రీడింగ్ అండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పౌర్ణమి గడియల తర్వాత మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది యూనివర్స్. నేను కార్డ్ సఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకుంటూ ఉండండి. వాళ్ళతో కలిసిన స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ ఇచ్చేస్తుందండి కార్డ్స్. ఇంకా నేనేం అడగాల్సిన అవసరం లేదు. యూనివర్సే కార్డ్స్ ఇస్తా ఉంది. అరే చూద్దాం 10 కార్డ్స్ వచ్చాయేమో. గర్ల్ విత్ స్నేక్, కట్ డౌన్, అబాండెన్స్, కెమెరా, లవ్, ద స్నేక్, ఫియోనిక్స్, షార్క్, ప్యాషన్, ఎంగేజ్మెంట్ రింగ్, ద రన్నర్. ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ చూసేసి ఫస్ట్ తర్వాత మనం క్లారిఫికేషన్ అనేది తీసుకుందామండి. మీ పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లోంచి వాళ్ళు మీ నుంచి విడిపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న భయం అండి. ఫస్ట్ ఇది మాత్రం 100% వాళ్ళు భయంతోనే మీ నుంచి దూరం అయిపోయారు. ఆ భయంతోనే వాళ్ళు అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేనని అయ్యుండొచ్చు, లేదంటే సమాజపరంగా మీ ఇద్దరి రిలేషన్షిప్లో గ్రోత్ లేదని అయ్యుండొచ్చు, లేదంటే వేరే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అని అనుకోండి అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యుండొచ్చు. ఏదో గట్టి రీజన్ వల్లనే వాళ్ళు మీ నుంచి విడిపోవడం జరిగింది. వాళ్ళకి ఎలా అనిపించిందంటే వాళ్ళ లైఫ్లో జరిగిన గాయం అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో, చిన్నప్పటి నుంచి వాళ్ళు పడ్డ బాధలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అన్న ఒక భయం కూడా వాళ్ళకి ఏర్పడింది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే అండి, గర్ల్ విత్ ఏ స్నేక్ ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్, ఒక లేడీ వాళ్ళని మీ వైపు నుంచి విడదీసిందండి. ఇక్కడ మాత్రం అది 100% ట్రూ. వాళ్ళ నెగిటివ్ థాట్స్ వల్లనే మీ పర్సన్ మీకు దూరం అవ్వడం జరిగింది. ఎట్లా అంటే మిమ్మల్ని ఇంకా వద్దు అనేసి, ఇంకా నాకు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు అనేసి వాళ్ళు ఫస్ట్ మెల్లగా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయే ముందు మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారండి. అది మీరు గమనించుకోలేదు కానీ ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇచ్చారు వాళ్ళు. అంటే ఒకసారి ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, లేదు అంటే కన్నా ఫోన్ చేస్తే కూడా నేను పనిలో ఉన్నాను అనేసి అబద్ధం ఆడటము, లేదు అంటే
ఈ సంథింగ్ రీజన్స్ అనేవి వాళ్ళు మీకు చెప్పారండి. ఇది మాత్రం రియల్. ఇది కానీ మీ లైఫ్లో కానీ జరిగింటే దిస్ ఈజ్ ట్రూ 100%. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి. అలాంటి పర్సన్ ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని విడదీసిన లేడీ క్యారెక్టర్ ఏమనుకున్నారంటే వాళ్ళు మీకు ఏమైనా కాంపిటీషన్గా మీరేమన్నా వాళ్ళకి కాంపిటీషన్ అవుతారేమో, లేదు అంటే మీ పర్సన్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరేమో, ఇంకా లైఫ్లో వాళ్ళని బాగా చూసుకోరేమో. అది ఎవరైనా అయ్యుండొచ్చు, పేరెంట్స్ అయ్యుండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, లేదంటే ఎవరైనా కానీ వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, చెల్లెలు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్న ఇంపార్టెంట్ ఇవ్వరేమో అన్న భయంతో వాళ్ళు మీ పర్సన్ని వాళ్ళ వైపుగా తిప్పేసుకున్నారండి. వాళ్ళ నెగిటివ్ థాట్స్ వల్ల, నెగిటివ్ పోర్ట్రేట్ వల్ల మీ గురించి చెడుగా చెప్పడం అయినా ఉండొచ్చు. ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఒక డ్రామా అనేది క్రియేట్ చేసి వాళ్ళని మీ పర్సన్ని వాళ్ళ వైపుగా తిప్పుకోవడం జరిగింది. అది తిప్పుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా పోనీలే వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకు అంటే అక్కడ పర్సన్స్కి కావాల్సింది మనీ మాత్రమే, మనీ అంతే. వాళ్ళకి ఎమోషనల్తో పని లేదు. అందుకు వాళ్ళకి ఇప్పుడు మీ పర్సన్కి అర్థమయ్యింది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడుంది అనేసి. అది అందుకోసమే వాళ్ళు మనీ కోసమే అక్కడ పర్సన్స్ వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఒక్క సెకండ్ అండి, కార్డ్స్ అన్ని మీకు నీట్గా కనిపించడం లేదనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఓకే, డన్. వాళ్ళకి అర్థమైంది ఆ పర్సన్స్ తన లైఫ్లోకి ఎందుకు ఆహ్వానించారు. తనకి మంచి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, డిఫరెంట్ ఆఫర్స్ని వాళ్ళు క్రియేట్ చేసి ఆఫర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎందుకు తన లైఫ్లోకి తీసుకున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు. మీ పర్సన్ సంపాదించే డబ్బు. మీ పర్సన్ దగ్గర ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఏమీ వాళ్ళకి అవసరం లేదు. మీ పర్సన్ పక్కకు పోనిస్తే వాళ్ళకి డబ్బు అనేది రాదు అని వాళ్ళు భ్రమపడ్డారో లేకపోతే అది రియలో కానీ అది మాత్రం జరిగింది. అందుకే వాళ్ళకి ఈ 24/7 వాళ్ళకి గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు మేనిఫెస్టేషన్ అనేది గట్టిగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ గట్టిగా చేసే మేనిఫెస్టేషన్లో వాళ్ళకి ఎలా ఉంది అంటే మీ వైపుగా యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉంది. అది మీది ఇక్కడ విడిపోయే బంధం కాదు. ఎందుకు అంటే లవ్. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఆ సెల్ఫ్ లవ్ వల్లనే వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతూ ఉన్నారు. ఎట్లా అంటే ఇది మీ ఇద్దరూ కలిసి ఉన్న మెమొరీస్ వాళ్ళకి చాలా 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 ఉన్నాయండి. చాలా ఉన్నాయి మీ ఇద్దరు మెమొరీస్. ఆ ఇద్దరు మెమొరీస్ తోటి వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళలో ఇప్పుడు వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయ్యింది చాలా. మీ వైపుగా వాళ్ళు యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉంది. మీ లైఫ్లో ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది. మీరు ఇప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో ఒక లక్ అనేది తిరిగి రాబోతుంది. మీ కర్మ ఎండ్ అవబోతుంది. మీకు అబాండెన్స్ రాబోతుంది. అమౌంట్ కూడా ఎక్కడి నుంచో సంథింగ్ మీరు ఊహించని అమౌంట్ కానీ ఊహించకుని జాబ్ కానీ మీకు రాబోతుంది. మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి కలిసి ఉంటే ఆ జంట చూడ చక్కగా ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ మీద మీరెంత ఇంట్రెస్ట్ చూపించారో అప్పుడు అంత ఇంట్రెస్ట్ మీ పర్సన్ కూడా ఇప్పుడు మీ మీద కలిగింది. ఇది ఓవరాల్ రీడింగ్ అండి. ఈ పౌర్ణమి ఎనర్జీ తర్వాత చాలా చేంజ్ అనేది మీ పర్సన్లో రాబోతుంది. ఐ థింక్ ఇంకా క్లారిఫికేషన్ అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను మీకు అందరికీ.
సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను ఈ ఫ్యామిలీలోకి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫ్యామిలీని ఇంకా పెద్ద ఫ్యామిలీ చేయండి. ఇంకా అందరూ హ్యాపీనెస్ని పంచుకునే విధంగా, ఒకరికొకరు ఆ పాజిటివ్ వైబ్ని ఇచ్చుకునే విధంగా ఈ ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికోసము మీ సహకారం అనేది నాకు ఎల్లవెల్లలా కావాలండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి నన్ను ముందుకు పుష్ చేస్తూ ఉంటేనే నేను డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుంది. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా చేరుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మీ వరకు ఈ వీడియో వచ్చింది. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా. చాలామంది పెయిన్లో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చేరాలి అని మీరు ఆశపడితే కన్నా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పటికైనా చూడొచ్చు ఇంకా ఆ వీడియోని. నా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ వీడియో ఎప్పుడైనా మీ ముందుకు వస్తుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చూడొచ్చు దాన్ని. ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు, మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చి మీ ఎదురుగా నిలబడ్డా కానీ మీరు ఆశ్చర్యపడాల్సినంత అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి దేవునికి వాళ్ళు సరెండర్ అయిపోయారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తన దగ్గర ఉన్న లేడీ క్యారెక్టరు వాళ్ళకి 24/7 వాళ్ళ చెవుల్లో జోరీగలాగా వాళ్ళ మెదడు తింటూనే ఉంది. అందుకే వాళ్ళకి చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది. తను బందీగా అయిపోయాను, ఇంకా నాకు ఎటు మూవ్ కావడానికి లేదు అనిపిస్తూ ఉంది. తన ఆలోచనలు కూడా తన చుట్టే తను తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తనకి అంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది. తను ఏం చేస్తున్నాడో తనకే నా వర్షన్లో చెప్తున్నాను కాబట్టి వర్డ్ స్లిప్ అయింది. తను ఏం చేస్తున్నారో తనకే అర్థం కావటం లేదు. అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫియోనిక్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. ఎందుకంటే చూడండి, వాళ్ళు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారు. కంటికి దార ఆగటం లేదు. వాళ్ళలో ఉన్న పశ్చాత్తాపము వాళ్ళకి కన్నీరు రూపంలో బయటికి వస్తుంది. అసలు మీ పర్సన్కి కళ్ళబట్టి నీళ్ళే చూసి ఉండరు మీరు, నాకు తెలిసి మాత్రం. అంత బండరాయి, ఆ బండరాయిలో కూడా నీళ్ళు ఉన్నాయని ఇప్పుడు యూనివర్స్ చూపిస్తుంది. వాళ్ళ హృదయంలో రెండో అంటే వాళ్ళ మెమొరీలో ఇప్పుడు మనం బయటికి కనిపించేది ఒకటే అండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా చూడండి, తను ఫ్యామిలీ దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అగైన్ తను సమాజపరంగా ఒక ఫేస్ చూపిస్తారు. తన ఇన్నర్ ఫేస్ ఏంటి అనేది ఎవరికి చూపించరు. అది ఆ ఇన్నర్ ఫేస్ ఇప్పుడు బయటకు వస్తుంది మీ పర్సన్లో. చూడండి, ఇక్కడ మీరు మాత్రం ఇండిపెండెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. తనకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు వస్తే కొట్టేస్తారేమో అన్న భయం కూడా ఉంది వాళ్ళకి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూడండి, ద స్టార్. ఇక్కడ అబాండెన్స్కి క్లారిఫికేషన్ స్టార్ కార్డ్ వచ్చిందండి. మీ రిలేషన్షిప్ అనేది హై రేంజ్కి వెళ్ళబోతుంది. చాలా మీరు ఊహించని విధంగా మలుపు అనేది తిరగబోతుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. మీరు అన్ని విధాలుగా మీ లైఫ్లో గ్రోత్ అనేది రాబోతుంది. అగైన్ చూడండి, మీరు యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. రియల్ గర్ల్ విత్ ఏ స్నేక్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే
తన లైఫ్లో తను బౌండరీస్ తీసుకొని ఉన్నారు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ విషపూరితమైన పర్సన్స్ అని తనకు అర్థమైంది కాబట్టి ఆ బౌండరీస్లోకి ఎవరిని రానియకూడదు అనేసి తను బౌండరీ గీసుకొని ఉన్నారు ఇక్కడ. అందుకే మిమ్మల్ని కలవడానికి ఏ విధంగా అయినా కానీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలి. తను ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కన్నా మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు కన్నా అమౌంట్ పరంగా కన్నా వాళ్ళకి కన్నా మీరు ఇచ్చి ఉంటే కన్నా ఆ అమౌంట్ తిరిగి ఇవ్వాలన్న నెపంతో కూడా మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇది రీయూనియన్, మీతోటి రీయూనియన్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కట్ డౌన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. జడ్జిమెంట్. ఎందుకు అంటే ఇంకా రిలేషన్షిప్లో ఇంకా గ్రోత్ లేదు, అసలు దీన్ని ఇంతటితో తెగదెంపులు చేసేసుకోవాలి అని వెళ్ళిపోయిన పర్సన్ వాళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి. చాలా పెయిన్లో పడేసి మిమ్మల్ని అసలు కోలుకోలేని విధంగా మిమ్మల్ని దెబ్బతీసేసి అసలు ఇంకా దానికి ఏ విధంగా మాట చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. మీరు సమాజపరంగా తలెత్తుకోకుండా చేశారు, ఫ్యామిలీ పరంగా తలెత్తుకోకుండా చేశారు, మీకు నిద్రలేని రాత్రులు గడిపే విధంగా చేశారు. మీరు ఏ పని చేయాలన్నా కూడా ఆ పని చెయ్యలేని సిచ్యువేషన్లో, అంటే మీరు హెల్తీగా ఉన్న పర్సన్ అన్హెల్తీగా అయిపోయారు. అంత అన్హెల్తీగా అయిపోయారు. మీరు అంత అన్హెల్తీగా అయిపోయేటట్లు చేసిన పర్సన్ ఇప్పుడు మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తన చేసిన తప్పుని తను సరిదిద్దుకోవాలి, మీకు న్యాయాన్ని చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ తను ఇన్నర్గా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూ ఉన్నారు. ప్లీజ్ అండి, అవుట్ సైడ్ వచ్చే సౌండ్స్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తను చాలా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, లేదంటే పేరెంట్స్ అయ్యుండొచ్చు, ఎవరైనా కానీ ఒక ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు కావాలనుకొని తను మిమ్మల్ని ఎవరి వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ వల్ల వాళ్ళు అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకే మీతోటి వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలి, సమాజ పరంగా మీకు ఒక గుర్తింపు ఇవ్వాలి. తిను నా వైఫ్, తిను నా హస్బెండు అని గర్వంగా చెప్పుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అగైన్ చూడండి, వాళ్ళలో ఉన్న ట్రూ లవ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం లేదు. మీ మీద నిజమైన ప్రేమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ ఆ ప్రేమని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే బయటికి చూపించాలి అనుకోవటం లేదు వాళ్ళు, కానీ ఇన్నర్గా 100% వాళ్ళు లవ్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద చెప్పలేనంత ప్రేమ అనేది వాళ్ళకు ఉంది. ఇక్కడ షాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తను మీరు ఇచ్చిన ప్రేమని కానీ ఆప్యాయతను కానీ వేరే వాళ్ళకి దారాదత్తం చేసిన పర్సన్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు ఇవ్వలేదు మీ లైఫ్లో ఉన్నప్పుడు తను. అందుకే తనకి ఇప్పుడు అర్థమైంది. అక్కడ ఉన్న పర్సన్స్ కూడా తనకి ఎంత బెగ్ చేసినా కూడా తనకి ఎమోషనల్ నీడ్ కానీ ఒక ఫైనాన్షియల్ నీడ్ కానీ వాళ్ళైతే ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు, కానీ వాళ్ళుగా మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. సేమ్ రివర్స్ అన్నమాట. అలా అయినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి, అగైన్ 4 ఆఫ్ వాండ్స్. మీకు మ్యారేజ్ అనేది జరగబోతుంది, మీకు న్యూ లైఫ్ అనేది రాబోతుందండి. మీరు ఏ విధంగా ఈ రీడింగ్ని చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీకు మీ పర్సన్ తోటి న్యూ లైఫ్ అనేది రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. ద స్నేక్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్.
ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ ద స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ద ఎంపరర్ కార్డు రిటర్న్ వచ్చిందండి. వాళ్ళల్లో ఉన్న పొగురు అహంకారం అనేది ఇప్పుడు బాగా తగ్గాయి. ఇంతకుముందు మీ పర్సన్లో ఉన్న యాటిట్యూడ్ అనేది ఇప్పుడు అది స్మాష్ అయిపోయింది. యాటిట్యూడ్ అనేది లేదు ఇప్పుడు. తను ఎందుకు అంటే తను ఒక లేడీ, ఇక్కడ కన్ఫర్మ్గా 100% అండి ఒక లేడీ క్యారెక్టర్ అయితే చూపిస్తుంది. వాళ్ళ వల్లనే మీ పర్సన్ మీకు దూరం అవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఏమి ఎఫర్ట్ పెట్టారో ఆ ఎఫర్ట్ మళ్ళీ పెట్టాలి, బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అక్కడ ఉన్న పర్సన్స్ని ఏ విధంగా అయినా కానీ తను ఒప్పించాలి, తను ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి 7 ఆఫ్ పెంటికల్స్ రివర్స్లో వచ్చింది. వాళ్ళకి వే అనేది ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు దారి అనేది వెతుకుతున్న పర్సన్కి, దారి తెలియని సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి ఇప్పుడు దారి ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది అర్థమైంది. ఆ దారిని వాళ్ళు యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. లవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude. వాళ్ళకి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉందండి. వాళ్ళు చాలా మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నా కూడా ఇంకా అవి వాళ్ళకి కనిపించటం లేదు. ఇంక ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ చేరుకోవాలి, వాళ్ళలో ఉన్న ప్రేమ ఏంటనే చెప్పాలి. వావ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్ తమ్మిద స్వామి. ఈ ఎనర్జీని మాత్రం మీరు క్లైమ్ చేసుకోండి అండి, క్లైమ్ చేసుకోండి. ఫస్ట్ ప్లీజ్ తొందరగా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ని మీ అందరి లైఫ్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అండి, న్యూగా మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఇక్కడ కెమెరా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ కెమెరా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఎందుకంటే తనలో ఉన్న మీ గురించిన మెమోరీస్ అన్నీ తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు నేను నా పర్సన్ వదలాల్సి వచ్చింది అనేది తనకి అర్థమయ్యింది. ఏ సిచ్యువేషన్ వల్ల నేను ఇలా చేశాను అనేది తను తెలుసుకున్నారు. మీతోటి వాళ్ళు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు చూస్తేనేమో ఒక చాలా సూపర్గా మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ నడవడిక, మీ బిహేవియర్, మీ లైఫ్లో అబాండెన్స్ కానీ అంతా డిఫరెంట్గా అయ్యారండి. టోటల్ మారిపోయారు. మీరు మనిషి మాత్రం టోటల్గా మారిపోయారు. అగైన్ మీ పర్సన్ మల్టిపుల్ చాయిసెస్ని వెతుక్కుంటూ వెళ్ళిన పర్సన్ అండి. ఫ్లర్టీ నేచర్ ఉన్న పర్సన్. ఆ పర్సను మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ రన్నర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. కింగ్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని వద్దనుకొని భయంతో పరిగెత్తిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అసలు మీకు ఈ లైఫ్లోనే గ్రోత్ లేదు, అసలు మిమ్మల్ని లెట్ గో చేసేసారండి. అసలు ఇంకా ఏంటంటే కూరలో కరివేపాకులాగా తీసి పడేశారు. ఇంకా కూరలోంచి కరివేపాకు అది కలిపి తింటే హెల్త్కి మంచిది. ఆ కూరలో కరివేపాకు తీసేస్తే ఏమవుతుంది? ఆ కరివేపాకు ఇంకే దేనికి యూజ్ అవ్వదు, నేలపాలి. అలా తీసేసిన పర్సన్కి ఆ కూరలో కరివేపాకు విలువ ఏంటి అనేది అర్థమైంది. సింపుల్ లాజిక్ అంటే ఇంక ఇప్పుడు మీకు చెప్పింది. అంటే మ్యామ్ మేము కూరలో కరివేపాకు అనొద్దండి, అంటే ఆ కరివేపాకు ఎంత మంచి చేస్తుంది అనేది తనకి ఇప్పుడు అర్థమైంది. అలా తీసేసి వెళ్ళిపోయిన పర్సన్కి నిజమైన ప్రేమ అంటే ఏంటి అని అర్థమైంది. చూడండి యూనివర్స్ ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చిందో చూడండి. ఐ హోప్ ఈ రీడింగ్ అంతా మీకు రిజనేట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. అసలు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
Please, angels, give me a correct answer. Gratitude, gratitude, gratitude. ఎస్, ఇప్పుడు వరకు చెప్పిందంతా మాత్రం నిజమండి. నాట్ ద రైట్ టైం. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మీరు భయపడొద్దండి. ఈ క్షణమే అయ్యో నా పర్సన్ రాలేదు అని ఐరాణ పడిపోవద్దండి. దానికి చూడండి, ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్గివ్నెస్. వెయిట్ చేయండి. విత్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ అనేది అల్టిమేట్ చేంజ్ అనేది కాబోతుంది. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ ఏంటి అనేది చూద్దాం. DTSFIEUHGKM. ఇవేనండి. ఇవి మీ పర్సన్ ఏమైనా ఉండొచ్చు, మీ నేమైనా ఉండొచ్చు. ఇది పాయింట్స్ ఎంతవరకు మీకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కానీ పాయింట్స్ని లీవ్ చేసేసేయండి. కానీ ఎక్కువ తలనొప్పి మాత్రం మీరు పెట్టుకోవద్దండి ప్లీజ్. దయచేసి ఏది తలకి ఎత్తుకొని పెయిన్గా మాత్రం అనుభవించొద్దు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వ్యూయర్స్ ఎవరు పెయిన్ అనుభవించకూడదనే నేను నా కృష్ణాన్ని కోరుకుంటున్నాను. ఇందులో ఉన్న పాయింట్స్, ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మిజొడ్డి ఆంజనేయ స్వామిని అలా చేయమని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.